హాయ్ అండి. ఇది వచ్చేసి వైర్లెస్ రిమోట్ కంట్రోల్. 4 ఆప్షన్స్ ఉంటాయి దీంట్లో. ఇది వచ్చేసి మనం బెడ్రూమ్లో సింపుల్గా యూజ్ చేసుకోవాలంటే బాగుంటుంది. ఎందుకంటే స్విచ్ బోర్డ్ మనం వెళ్ళి ఆన్ చేసుకోవడం ఆఫ్ చేసుకోవడం కన్నా ఇది ఇలా చేసుకోవడం మేలు. దీంట్లో వచ్చేసి 4 కంట్రోల్స్ వస్తాయి. 2 న్యూట్రల్లు, ఒక ఫేస్ వస్తుంది. ఒకటి మెయిన్ ఫేస్ అనమాట, 2 న్యూట్రల్లు. మనము ఈ 4 కంట్రోల్స్ను 4 కనెక్షన్లు తీసుకొని మనము ఫ్యాను, లైటు, ఇంకోటి జీరో బల్బు కానీ అటువంటివి మనం బెడ్ ల్యాంప్ టైప్లో యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడనే అంటే మనం ఉన్న చోటు నుంచి ఆపరేటింగ్ చేసుకోవచ్చు. ఇది సింపుల్ అండి కనెక్షను. ఇది కనెక్షన్ కూడా ఏం పెద్ద హార్డ్ ఏమి ఉండదు. మనం వచ్చేసి 4 కనెక్షన్లలో ఒకటి కంట్రోల్ వచ్చేసి ఫ్యాన్ డిమ్మర్కి ఒకటి ఇస్తాము, ఫేస్ తీసేసి డైరెక్ట్. ఈ తర్వాత వచ్చేసి ఈ 4 కంట్రోల్స్ మనకు 4 ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. 4 వైర్లు ఉంటాయి. ఒకటి గ్రీను, ఒకటి ఎల్లో, ఒకటి వైట్, ఒకటి బ్లూ ఉంటుంది. మనం 4 కంట్రోల్కు 4 ఇచ్చేసుకొని మనం ఆపరేట్ చేసుకోవచ్చు. ఇది చూడండి, ఇది వచ్చేసి చౌకు, ఇది రిమోటు. మనము మెయిన్ అంతా ఈ చౌకులో ఉంటుంది. ఈ చౌకులో వచ్చేసి మనము న్యూట్రల్ కామన్ ఇచ్చేసుకొని ఫేస్ కంట్రోల్ ఇచ్చేసి ఇంకా 4 ఆప్షన్స్ ఉంటాయి కదా. ఇది చూడండి, 4 ఆప్షన్స్ ఉంటాయి. అవి 2 న్యూట్రల్, మెయిన్ న్యూట్రల్ ఒకటి, అంటే లైట్ నుంచి వచ్చే న్యూట్రల్ ఒకటి. ఇదిగోండి ఈ గ్రీను, బ్లూ, ఎల్లో, వైట్. మనం వచ్చేసి ఎల్లో ఒక కనెక్షన్కు, వైట్ ఒక కనెక్షన్కు, గ్రీన్ ఒక కనెక్షన్కు ఇచ్చేసి మనం ఇంకా డైరెక్ట్ ఈ బోర్డు ఇది ఉంది కదా, ఈ చౌకును మనము అలాగే లోపల బోర్డులో పెట్టేసి ఫిట్టింగ్ చేసేసుకోవచ్చు. ఇది సింపుల్ అండి కనెక్షన్. వీటిలో మెయిన్ ఫేస్ న్యూట్రల్, డైరెక్ట్ ఫేస్ న్యూట్రల్కి ఇచ్చేసి న్యూట్రల్ కంట్రోల్ ఇవ్వాలి. ఆ లైట్ పాయింట్స్, మనకు వచ్చే లైట్ పాయింట్స్ అన్నీ వీటికి కనెక్షన్ ఇవ్వాలి. అవన్నీ ఇచ్చేసి ఈ చౌక్ ఉంది కదా, ఈ చౌకును ఇంకా అలాగే లోపల పెట్టేసి బోర్డులో ఫిట్ చేసేసుకోవచ్చు. మనకు చూడండి, ఒకసారి చూపిస్తాను ఇది ఎలా పనిచేస్తుందో. చూడండి, ఏ ఒత్తితే ఒక లైట్ ఆఫ్ అయింది, బి ఒత్తితే ఒక లైట్ ఆఫ్ అయింది. మళ్ళీ ఆన్ చేశాను చూడండి. డి అంటే ఇది ఫ్యాన్ కంట్రోల్. మనం చూడండి, ఫ్యాన్ ఆఫ్ అయింది. ఇదైతే సూపర్గా ఉందండి. దీని కాస్ట్ వచ్చి 450 రూపీస్ అండి. ఇది మంచి యూస్ఫుల్.